ఒకసారి పోస్ట్ చూడండి. అసలు ఆవిడ ఇన్స్టాగ్రామ్లోకి ఎందుకు వచ్చిందో, పిచ్చి అభిమానులకి రిప్లై ఎందుకు వచ్చిందో, లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం కోసం కాకపోతే అని చెప్పి ఈ విధమైనటువంటి పోస్ట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఏంది దీని కాంటాక్ట్ అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను అనమాట. దాని కింద వచ్చినటువంటి కామెంట్స్ కూడా మీరు చూడొచ్చు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్తో అయితే ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు అడిగేటటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో అలా ఒక అభిమాని అడిగింది అనమాట, వదిన అన్నయ్య ముందు ప్రపోజ్ చేసిండా, మీరు ముందు ప్రపోజ్ చేశారా అని అనగానే మీ అన్నయ్యే అనేటటువంటి రిప్లై అయితే ఆమె అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక దాంతో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రీజన్ ఏంటి అని అంటే 2011లో తీన్మార్ అనేటటువంటి సినిమా రిలీజ్ అయింది. 2010లో తీన్మార్కి సంబంధించినటువంటి షూటింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో అదే టైంలో అయితే పవన్ కళ్యాణ్ గారికి పరిచయం అవ్వడం జరిగిందనమాట. సో ఎగ్జాక్ట్లీ అదే సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారికి పెళ్ళయింది, ఇద్దరు పిల్లగాళ్ళు కూడా ఉన్నారు. సో పెళ్ళై ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నా కానీ ఆవిడకి అన్న ముందు ప్రపోజ్ చేయడం ఏంది, ఇదేంటి అని చెప్పి చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు, చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఇక మీకు తెలుసు కదా, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, అపోజిషన్కి ఎప్పుడెప్పుడు దొరుకుతారు అని చెప్పి వెయిట్ చేస్తారు. ఇంకా అలాంటిది నిజంగానే ట్రోల్ చేయడం, టార్గెట్ చేయడం, అడగడం మొదలు పెట్టారనమాట. ఈ క్వశ్చన్కి అయితే ఏ పవర్ స్టార్ అభిమాని దగ్గర అయితే ఆన్సర్ లేదు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఆన్సర్ ఉంది. మీరు అడగొచ్చు, 100 క్వశ్చన్లు అడుగుతారు ఆయన టార్గెట్ చేస్తూ, కానీ నా దగ్గర అయితే ఆన్సర్ ఉంది. మీరు అడిగితే పార్ట్ 2 చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇది పెద్ద తప్పా రైటా అంటే దాంట్లో చెప్తాను అనమాట. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఆవిడ రిప్లై ఇవ్వటం రాంగా, ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేయడం రాంగా కింద కామెంట్ చేసేయండి.